మనం ఏం చేయకుండా ఊరికే ఐడియా వేసుకొని కూర్చుంటే, మనం ఏం ఫాలో అప్ చేయకపోతే, మన డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, మన లీడర్స్ మన కింద ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళెవరూ కూడా ముందుకు వెళ్ళలేరు. వాళ్ళే కాదండి, మనకి కూడా ఫాలో అప్ లేకపోతే, నాకు కూడా ఫాలో అప్ లేకపోతే నేను ముందుకు వెళ్ళను. అంటే అసలు ఫాలో అప్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫాలో అప్ అంటే ముందుగా మాట్లాడిన విషయం గురించి మళ్ళీ సంప్రదించడం. అది ఏదన్నా కావచ్చు. ఒక లైవ్ మీటింగ్ గురించి కావచ్చు, ఒక ప్రొడక్ట్ గురించి కావచ్చు, ఒక జూమ్ మీటింగ్ గురించి కావచ్చు, లేదంటే మై ఐడీ వేసుకునే విషయం గురించి ప్రతి దానికి ముందు ఏదైతే మాట్లాడుకున్నామో దాన్ని మళ్ళా రిపీటెడ్‌గా చెప్పే విషయాన్ని ఫాలో అప్ అంటారు. ఇది ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుంది. చేరుతుంది. వాళ్ళ అభిప్రాయం ఓకేనండి. వాళ్ళు ఏమి ఒకవేళ ఐడీ తీసుకున్నారనుకోండి, వాళ్ళ వాళ్ళ ఏం తెలుసుకున్నారు? ఒకవేళ ఇన్‌కమ్ ప్లాన్ విన్నారంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారు? వెస్టేజ్ గురించి ఏమనుకుంటున్నారు? ఒకవేళ ఐడీ వేసుకుంటారా? ఒకవేళ ఐడీ వేసుకున్న వాళ్ళైతే ప్రొడక్ట్స్ ఏమైనా తీసుకునే ఆలోచన ఉందా? ప్రొడక్ట్స్ తీసుకునే వాళ్ళకైతే ప్రొడక్ట్స్ వాడుకోవటానికి ఫాలో అప్ చేయాలి. ఒకవేళ వాడుకున్నట్లయితే రిజల్ట్స్ కోసం ఫాలో అప్ చేయాలి. రిజల్ట్స్ తెలుసుకున్నట్లయితే డెఫినెట్ గా వాళ్ళు నలుగురికి పరిచయం చేసే విషయంలో ఫాలో అప్ చేయాలి. నలుగురు పరిచయం చేశాకైనా వాళ్ళకి కొత్త ఐడీలు వేసుకోవడానికైనా ఫాలో అప్ చేయాలి. చూడండి, ఫాలో అప్ అంటే ఓన్లీ ఒక్క విషయం కాదు. సార్ చెప్పినట్లుగా చాలా విషయాల్లో ఫాలో అప్ చేయాలి. లైవ్ మీటింగ్ ఫాలో అప్ చేయాలి, జూమ్ మీటింగ్ ఫాలో అప్ చేయాలి, వన్ టు వన్ చేయాలి, హోమ్ మీటింగ్స్ చేయాలి, ప్రతి దానికి ఫాలో అప్ చేయాలి. ఫాలో అప్ లేకుండా అసలు ఈ వెస్టేజ్ అనేది అసలు ఎవ్వరు కూడా సక్సెస్ అవ్వలేరు. ఫాలో అప్ ఏ విషయాల్లో చేయాలో కూడా మళ్ళీ ఒకసారి తెలుసుకుందండి. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉన్నాము. ఈ రోజు మనం ఈ సెక్టార్ లో ఉన్నాము. మరి మనము ముందుకు వెళ్ళాలి అంటే మనం ఒక్కలిగా వెళ్ళగలుగుతామా? మనం ఒక్కలిగా వెళ్ళలేం. మనకంటూ ఒక టీం అనేది డెఫినెట్ గా కావాలి. టీం లేకుండా ఇది సక్సెస్ అవ్వదు. ఎందుకంటే టీం వర్కే టీం వర్త్ కాబట్టి. కాబట్టి మనం ఏం చేయాలి? కొత్తగా పరిచయమైన వాళ్ళకి మనం ప్లాన్ చెప్పామనుకోండి. ప్లాన్ అర్థమైందా లేదా? ఈ రోజు నేను ఒకతనికి ప్లాన్ చెప్పాను. ఆయన ఏమైందంటే అర్థమైందా లేదా అని అడగడానికి నేను మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది. మేడం, నాకు ప్లాన్ అర్థమైందని వెంటనే ఐడి కూడా పెట్టడం జరిగిందని. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొకసారి అర్థం చేసుకొని చెప్పాల్సిన అవసరం కూడా మనకి ఉంది. అలాగే మీటింగ్స్, జూమ్ క్లాస్ తర్వాత ఒకవేళ ఏదైనా లైవ్ మీటింగ్ జరిగింది, రేపు బూట్ క్యాంప్ జరగబోతుంది, అలాగే మనకి 3వ తారీఖు కావల్లో ఎల్డీపీలు జరగబోతున్నాయి. అవి జరిగినప్పుడు కూడా మనం ఏం చేయాలి? మనము మీటింగ్ వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి. ఫాలో అప్ చేశారు. మా టీమ్ లోకి నాకైతే బాగా ఐడియా ఉందండి. అడిగారు, ఎవరెవరు వచ్చారు, వచ్చిన వాళ్ళు మళ్ళీ మీరు ఫాలో అప్ చేశారా, ఐడీలు వేసుకుంటా అన్నారా, వాళ్ళు ఎలా టీమ్ వచ్చు, లైవ్ మీటింగ్ కావచ్చు చేయాలి. ఆసక్తి చూపించిన వ్యక్తులతో. అంటే మన వెస్టేజ్ మీద ఆసక్తి ఎవరైతే ఏందమ్మాయి డాక్టర్ గారు లేడు. లేదా అనేది వాళ్ళ విషయంలో ఫాలో అప్ చేస్తాం. జాయిన్ అయిన మెంబర్స్ తో ట్రైనింగ్, గైడెన్స్ కూడా ఇవ్వడానికి కూడా కంపల్సరీగా ఫాలో అప్ చేయాలి. అలాగే ప్రొడక్ట్స్ వాడుతున్న వాళ్ళతో రిజల్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలి. ప్రొడక్ట్స్ వాడుతున్నారంటే డెఫినెట్ గా అండి రిజల్ట్ తెలుసుకుంటేనే కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. మనం ఏదైనా చెప్పాలి అంటే ప్రొడక్ట్ వాడకుండా చెప్తే ఉంటుంది. ప్రొడక్ట్ వాడి రిజల్ట్ తీసుకుంటే ఆ కాన్ఫిడెంట్ ఉంటుంది. అది మాటల్లో మనకు తెలిసిపోతుంది. చెప్తూ ఉంటారు కదా మన అప్లైనర్స్, మనం గినక ప్రొడక్ట్ వాడితే ప్రొడక్టే మన ఎదురు వాళ్ళతో మాట్లాడిస్తుంది. ఆ కాన్ఫిడెంట్ అంత గట్టిగా ఉంటుంది. ఈ ప్రొడక్ట్ వాడండి బాగుంటుందంట, పలానా వాళ్ళు వాడారంట బాగుంటుంది అంట అనే దానికన్నా కూడా ఈ ప్రొడక్ట్ నేను వాడాను, మంచి రిజల్ట్ వచ్చింది, సో మీరు కూడా వాడండి అని గట్టిగా చెప్తాం. ఆ కాన్ఫిడెంట్ అనేది మన మాటలో ఉంటుంది. సో కాబట్టి ఆ రిజల్ట్ ఎలా ఉందో కూడా వాళ్ళు మన డౌన్ లైన్స్ కూడా అడిగి తెలుసుకోవాలి. డెఫినెట్ గా మళ్ళీ ఆర్డర్ చేయని టీం మెంబర్స్ తో మాకు జాయిన్ అయ్యారు, మనము ఫోర్స్ చేస్తాము, లేదంటే వాళ్ళకి ప్రొడక్ట్ అనేది పరిచయం చేయడానికో వాళ్ళకి మొదలు పెట్టి కొంత ప్రొడక్ట్ కొనిస్తాం. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ రెండోసారి ప్రొడక్ట్ కొనాలి అన్నా కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఈవెన్ వాడుకున్నా కూడా రేట్లు ఎక్కువను అంటే ఇంకా వాళ్ళకి అంత పూర్తిగా తెలియదు కదా వెస్టేజ్ గురించి. ఇది రేట్లు ఎక్కువేమో, లేదంటే ఇంట్లో వద్దన్నారండి, మా హస్బెండ్ వద్దన్నారు, మా వైఫ్ వద్దన్నారు, ఇలా ఏదో ఒక సాకు చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళకి కూడా ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా ఫాలో అప్ చేయాలి. అలాగే యాక్టివ్ లీడర్స్ ఇప్పుడు అందరికి ఇప్పటి వరకు ఏంటి కొత్త వాళ్ళతో
ఫాలోఅప్ చేసాము. యాక్టివ్ లీడర్స్ కూడా ఉంటారు కదా మన టీంలో. ఉన్న వాళ్ళకి ఏమేమి లక్ష్యాలు ఉన్నాయి, ఏం చేద్దాం అనుకుంటున్నారు, నెక్స్ట్ మంత్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, షార్ట్ టర్మ్ గోల్ ఏం పెట్టుకున్నారు, లాంగ్ టర్మ్ గోల్ ఏం పెట్టుకున్నారు, ఇట్లాంటి కూడా ప్రతిసారి కూడా వాళ్ళని అప్పుడప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉంటుంటే డెఫినెట్ గా వాళ్ళ ప్లానింగ్ అనేది కూడా అన్ని తెలిసిపోతాయి. ఓకేనా, వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ లీడర్స్ కూడా కింద ఏమన్నా టీం ఉందనుకోండి, మీ టీమ్ లో వాళ్ళని 5% వాళ్ళతో మాట్లాడుతున్నారా, 8% వాళ్ళతో మాట్లాడుతున్నారా, 12% వాళ్ళతో మాట్లాడుతున్నారా, వాళ్ళ పిన్ లెవెల్ మాట్లాడడానికి మీరు ఏం ప్లానింగ్ ఇస్తున్నారు, ఇట్లాంటివి కూడా మన అప్లైనర్స్ మనల్ని అడిగి తెలుసుకుంటారండి. అలాగే ఇన్యాక్టివ్ మెంబర్స్ తో అందరూ యాక్టివ్ గా ఉండరు కదా, ఐడి వేసుకున్నా యాక్టివ్ గా ఉండరు, ప్రొడక్ట్స్ కొనుక్కున్నా యాక్టివ్ గా ఉండరు. ఇంకొకటి ఏంటంటే 4 నెలలు ప్రొడక్ట్స్ కొని 5వ నెల ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చాక కూడా యాక్టివ్ గా ఉండని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది మెయిన్ లెవెల్స్ మారినా కూడా యాక్టివ్ గా ఉండని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా యాక్టివ్ చేయడానికి కూడా ఫాలో అప్ చేయాలి. అలాగే మీటింగ్స్, ఈవెంట్స్ ముందు కూడా ఇప్పుడు మనకి బూట్ క్యాంప్ గురించి మేడమ్స్ ఈ రోజు మార్నింగ్ చెప్పారు, రాత్రి చెప్పారు. ఎందుకు చెప్తున్నారు బూట్ క్యాంప్స్ కి వెళ్తే మన లైఫ్ చేంజ్ అవుతుంది. అక్కడ పెద్ద పెద్ద లీడర్స్ ఎవరు ఎలా మారారో వాళ్ళ టెస్టిమోనీస్ ద్వారా వాళ్ళే లైవ్ లో చెప్తూ ఉంటారు. ఇవి అబద్ధాలు కాదు నిజాలని చెప్పడానికి. అక్కడ ఎంతమంది ఎలాంటి వ్యక్తులు సక్సెస్ అయ్యారో కూడా మనకి అనేది కళ్ళకి కట్టినట్లుగా కనిపిస్తుంది. జూమ్ లో నాలెడ్జ్ నేర్చుకుంటామండి వెస్టేజ్ గురించి, లైవ్ లో బలం తెలుసుకుంటాం. వెస్టేజ్ యొక్క బలం ఎంత ఉంది అనేది లైవ్ లో మాత్రమే చూడగలం. ఎందుకంటే జూమ్ లో ఈ రోజు మనకి 70 మంది ఉన్నారు, 80 మంది ఉన్నారు, 100, 300 మంది ఉన్నారని అక్కడ కనిపిస్తారు, కానీ ఎంత మంది క్లాస్ వింటున్నారో మనకు తెలియదు. వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. ఇంట్లో హస్బెండ్ అరుస్తాడేమోనని చెప్పేసి మ్యూట్ లో పెట్టుకొని జస్ట్ చూస్తూ కూర్చునే వాళ్ళు ఉంటారు. లేదు వైఫ్ చికాకు పెడుతుంది అని చెప్పేసి పాకెట్ లో పెట్టుకొని కూర్చునే వాళ్ళు ఉంటారు. లేదా జర్నీలో ఉండే వాళ్ళు ఆన్ చేసి హ్యాండ్ బ్యాగ్ లోనే పెట్టేసుకునే వాళ్ళు ఉంటారు. ఎంత మంది వింటున్నారో మనకు తెలియదు. బట్ లైవ్ మీటింగ్ లో మన ప్రెసెన్స్ అక్కడ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా కనీసం కొంతలో కొంతైనా మనము లైవ్ మీటింగ్ లో మనం గ్రాప్ చేసుకోగలుగుతాం. సో లైవ్ మీటింగ్స్ అందుకు ఉపయోగపడతాయండి డెఫినెట్ గా. ఓకేనా, అట్లాంటి ఈవెంట్స్ ముందు కూడా మనకి దగ్గర ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఇట్లాంటి వాటిని కూడా మన టీం ని మనం ఇంకా ఫాలో అప్ చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళు అటెండ్ అవుతారు. ముందే ఏమైనా జాబ్ హోల్డర్స్ ఉంటే లీవ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో పర్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. డబ్బులు అవసరమైతే డబ్బులు కూడా టికెట్స్ కోసం డబ్బులు గ్యాదర్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది. అలాగే బస్ జర్నీకి కానీ ట్రైన్ జర్నీకి కానీ టికెట్స్ రిజర్వేషన్ చేసుకోవడానికి కూడా ఇట్లాంటి వాటికి కూడా ఫాలో అప్ అనేది చాలా అవసరం అవుతుంది. గుర్తు చేయడానికి ఈవెంట్ తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కూడా మనం ఫాలో అప్ చేయాలండి. ఈవెంట్స్ ఆల్రెడీ అయిపోయిన తర్వాత కూడా మనం ఏం చేయాలి, మనము ఫీడ్బ్యాక్ అన్నది కంపల్సరీగా తీసుకోవడానికి కూడా ఫాలో అప్ చేయాలి. ఎందుకు మీరు మీటింగ్ లో ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు, మీ మీటింగ్ ముందు మీ మెంటాలిటీ ఏంటి, మీటింగ్ తర్వాత మీ మెంటాలిటీ ఏంటి, ఏమైనా చేంజ్ అయిందా, ఇంకా ఏమైనా మీటింగ్ ఏమైనా అవసరం అవుతుందా, ఇంకా ఇప్పటికైనా మనం మన టీం ని బిల్డ్ చేసుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ వచ్చిందా అనేది కూడా మనం ఫాలో అప్ చేసుకోవాల్సి వస్తుందండి. వెస్టేజ్ లో ఫాలో అప్ చేయడం వల్ల సంబంధాలు బలపడతాయి, టీమ్ గ్రోత్ పెరుగుతుంది. డెఫినెట్ గా అండి, ఫాలో అప్ చేయడం వల్ల ఒకరికి మాటలు అనేవి ఉంటాయి, కమ్యూనికేషన్ ఉంటుంది, ఏం జరుగుతుందో తెలుస్తుంది. అదే డౌన్ లైన్స్ ని అప్లైనర్స్ పట్టించుకోకపోతే టీమ్ లో గ్రోత్ అన్నది ఉండదండి, కమ్యూనికేషన్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు. అప్లైనర్స్ మాట్లాడలేదని డౌన్ లైన్స్ మాట్లాడలేదని అప్లైనర్స్ కనుక పట్టించుకోకుండా ఉంటే టీం అన్నది అసలు గ్రోత్ అన్నది ఉండదు. టీం గ్రోత్ లేకపోతే సెల్ఫ్ గ్రోత్ కూడా ఉండదు. ఓకేనండి, సో అందుకని మనకి ఫాలోఅప్ అనేది చాలా ఉపయోగం అండి. ఫాలోఅప్ చేయడానికి ఉపయోగించే మార్గాలు, సాధనాలు. మరి ఫాలోఅప్ మనం ఊరిక నోట్తో చెప్తే సరిపోతుందా? ఎంతమందికి అని చెప్తాం? ఒక్కొక్కళ్ళు ఇంటింటికి వెళ్ళి చెప్తామా? కొన్నిసార్లు చెప్పాల్సి వస్తే చెప్పాలి, కానీ ఇంకా దానికి కూడా చాలా రకాలు ఏంటండి. ఫోన్ కాల్. ఈ ఫోన్ కాల్ చూసుకుంటే మన చేతిలో ఈ రోజు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుకోవచ్చండి పరికరం. ఇది ఎంత మంచిగా వాడుకుంటే మనకు అంత మంచిగా ఉపయోగపడుతుంది. దీన్ని గినక మిస్యూజ్ చేసుకుంటే మన లైఫ్ కూడా అలాగే అయిపోతుంది. ఇది అరచేతిలో ఉన్నటువంటి ప్రపంచం. దీన్ని మనం యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. మనము సక్సెస్ అవ్వాలా, మనం మోటివేట్ అవ్వాలా, మనం నాశనం అయిపోవాలా, ప్రతిదీ కూడా ఈ ఫోన్ లోనే ఉంది. నిజంగా అండి, ఫోన్ అనేది ఇన్వెన్షన్ లేకపోతే ప్రపంచం ఎక్కడో ఉండిపోయేది. ప్రపంచం ప్రస్తుతం పరుగులు పెడుతుంది అంటే చూడండి, ఇంట్లో ఉండి ఎంతమంది ఈ ఫోన్ ద్వారా బిజినెస్ చేస్తున్నారు. వెస్టేజ్ లో మాత్రమే సాధ్యం అవుతుంది. అలాగే యూట్యూబ్ లో వీడియోస్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, బ్లాగర్స్ కానివ్వండి, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. యూట్యూబ్ లో ప్రతిదీ నాలెడ్జ్ వస్తుంది, చాలా నేర్చుకోవచ్చు. అలాగే యూట్యూబే కాదు, ఇప్పుడు ChatGPT వచ్చింది, AI వచ్చింది, అలాగే గూగుల్ వచ్చింది. వీటన్నిటిలో కూడా మనం ఏమైనా నేర్చుకోవచ్చు. మరి ఇలాంటి దాన్ని మనం ఫాలోఅప్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగించుకుంటే బెస్ట్ ఆప్షన్ అండి ఇది. ఓకేనా?
మనము చేతిలో ఉంటుంది కాబట్టి ఫోను రిమైండర్స్ పెట్టేసుకొని ఎవరెవరికి ఏమేమి చేయాలి, ఎలా ఫాలో అప్ చేయాలి, ఎప్పుడు ఫాలో అప్ చేయాలన్నది కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే వాట్సాప్. మరి ఫోన్ అంటే చదువు రాని వాళ్ళకి కూడా మనం ఫాలో అప్ చేయొచ్చు. చదువు రాని వాళ్ళకి కూడా మనము ఫాలో అప్ చేయాలంటే ఫోన్ డెఫినెట్ గా యూజ్ చేసుకుంటాము. మరి కొంచెం చదువు వచ్చి కొద్దిగా వీడియోలు చూడగలిగే వాళ్ళు, మెసేజెస్ చూడగలిగే వాళ్ళు, వాయిస్ నోట్లు చూడగలిగే వాళ్ళకి వాట్సాప్ బెస్ట్ ఆప్షన్. ఫోన్ అయితే అప్పటికప్పుడే ఎత్తాలి. ఒకవేళ వాళ్ళు ఎత్తకపోతే కంటిన్యూషన్ గా ఫోన్ చేసామంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మనకు అర్థం కాదు. ఎక్కడ ఉన్నారో తెలియదు. ఒక షాపింగ్ మాల్ లో ఉన్నారో తెలియదు, ఒక హెల్త్ ఇష్యూస్ లో ఉన్నారో తెలియదు, ఒక ఫంక్షన్ లో ఉన్నారో తెలియదు, ఇంకేదైనా బ్యాడ్ మూమెంట్ లో ఉన్నారో తెలియదు. వాళ్ళు ఎత్తలేదని మనం ఫటాఫటాఫట పొద్దాక ఫోన్ చేసినా కూడా మనకి పద్ధతి కాదు. అట్లాంటప్పుడు మనకి ఇది చాలా ఉపయోగపడుతుందండి వాట్సాప్. వాట్సాప్ అన్నది మనకి ఏంటంటే మెసేజ్ చేయొచ్చు. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాయిస్ మెసేజ్ చేయొచ్చు, లేదంటే మామూలు మెసేజ్ చేయొచ్చు. వీడియోస్ ఏదైనా పంపినా కూడా వాళ్ళకి అర్థమవుతాయి. అప్పుడు వాళ్ళు ఫోన్ ఎత్తకపోయినా తర్వాత అయినా ఈ వాయిస్ మెసేజెస్ ఎప్పుడు డిలీట్ అవ్వవు కాబట్టి టైమర్ ఆన్ చేసుకోకపోతే అవి డెఫినెట్ గా అందరికీ ఉపయోగపడతాయి. ఎప్పుడైనా చూసుకోవడానికి. ఫోన్ అంటే ఆ ఒక్క నిమిషం మాట్లాడటానికే ఉంటుంది. అది పూర్తిగా మైండ్ కి తీసుకుంటారో లేదో తెలియదు. బట్ వాట్సాప్ లో అయితే ఆ వీడియోని కానివ్వండి, వాయిస్ మెసేజ్ కానివ్వండి, ఆ మెసేజ్ కానీ చూసినప్పుడల్లా వాళ్ళకి గుర్తొస్తుంది. ఫాలో అప్ చేసే విషయము ప్రతిదీ కూడా మనకి గుర్తుంటుంది ఆ టైంలో చూసుకుంటే. ఎందుకంటే ఎప్పుడు మనం ఫోన్ చూస్తూనే ఉంటాము. ఇది వాట్సాప్ అనేది చాలా ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నాం. ఇప్పుడు కూడా మనకు కూడా చూడండి, బూట్ క్యాంప్ గురించి కానివ్వండి, లైవ్ మీటింగ్స్ గురించి కానివ్వండి, ఏ లైవ్ మీటింగ్ అయినా ఎల్డిపి ప్రోగ్రామ్ కానివ్వండి, మనకి ఒక్కరోజు ఫోన్ చేసి చెప్తే గుర్తుంటుందా? లేదు. ఇప్పుడు చూడండి, వాట్సాప్ లో ప్రతిరోజు మనకి మీటింగ్స్ గురించి చెప్తున్నారు. మనకి జూమ్ క్లాస్ కి సంబంధించిన లింకులు ఇస్తున్నారు. అలాగే మోటివేషన్ సంబంధించి ఏవో ఒక పోస్టర్స్ వస్తూ ఉన్నాయి. అలాగే 90 డేస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి దానికి సంబంధించి కూడా చాలా రకాలైనటువంటి ఫొటోస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మోటివేషన్ వస్తాయి. ఫాలో అప్ తో పాటు మోటివేషన్ కూడా డెఫినెట్ గా వస్తుంది వాట్సాప్ వాడుకుంటే. మనము వాట్సాప్ అనేది ఫాలో అప్ కూడా చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. చాలా చక్కగా వాడుకోవచ్చు. ఎందుకు అంటే పలానా టైం కి నేను ఒకవేళ మీటింగ్ ఉంది రండి అని చెప్తే ప్రొద్దాకల ఫోన్ చేస్తే వాళ్ళకి విసుగు అనిపించవచ్చు. అదే వాళ్ళకి మనం కింద వాయిస్ మెసేజ్ పెట్టి పలానా డేట్ లో మీటింగ్ అనుకున్నామండి, ఆ రోజు రండి అని చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. అది వాళ్ళు చూసుకున్నప్పుడు తర్వాత అయినా గుర్తొచ్చు, అవును కదా నాకు మీటింగ్ అన్నారు కదా అని చెప్పేసి గుర్తుంటుంది. ఒకవేళ ఫోన్ లో వాళ్ళకి డేట్ చెప్పినప్పుడు గుర్తుండదు. బట్ వాయిస్ మెసేజ్ లోనో మనం డేట్ అక్కడ మెన్షన్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ విన్నప్పుడు ఆ డేట్ అనేది గుర్తుకు రావడం జరుగుతుంది. ఓకేనా? సో వాట్సాప్ అనేది చాలా మంచి ఉపయోగపడుతుందండి మనకి. అలాగే జూమ్ మీటింగ్. జూమ్ ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తారు, ప్రొడక్ట్ గురించి నేర్పిస్తారు. ప్రొడక్ట్ లో అలాగే ఆ ప్లాన్ అనేది క్లియర్ గా చెప్తారు. ఆ చెప్పిన ప్లాన్ కూడా ఇప్పుడు లక్ష్మీ మేడం గారి కనుక చెప్పింది ఎలా ఉంది, మీకు అర్థమైందా, మీరు అర్థం చేసుకుంటున్నారా, మీ టీం ని ఫాలో అప్ చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అట్లాగే మనకి మీటింగ్స్ ఏమైనా జరిగినా కూడా మీటింగ్స్ ఇందాక చెప్పాను కదా, మీరు ఏమైనా ఫాలో అప్ చేస్తున్నారా, కొత్త ఐడియాలు వేస్తున్నారా, ఐడియాలు వేసిన వాళ్ళకి ప్రొడక్ట్స్ పంపిస్తున్నారా, ఇది కూడా జూమ్ మీటింగ్ లో కూడా ఇవి అనేవి జరుగుతాయండి. గ్రూప్ కి ఒక్కొక్కరికి ఇద్దరికి ఫోన్ చేసే కన్నా జూమ్ మీటింగ్ లో కనుక ఈ ఫాలో అప్ అనేది చేసుకుంటే గ్రూప్ అందరికి ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది ఫాలో అప్ చేయడానికి అనేది మనకి ఉపయోగపడుతుందండి. ఆర్డర్ స్టేటస్ చూడటానికి కూడా ఉపయోగపడుతుంది. టీమ్ యాక్టివిటీ చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. జూమ్ అన్నది కరెక్ట్ గైడెన్స్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక్కొక్కరికి ఫోన్ చేసిన కాన్ఫరెన్స్ లో ఒక 4 లేదా 5 కాన్ఫరెన్స్ పెట్టినా అవి మనకి చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి. ఎవరు మాట్లాడుతున్నారో ఎవరు వింటున్నారో అర్థం కాదు. అదే జూమ్ లో అయితే 100 మంది వినొచ్చు, 300 మంది వినొచ్చు, 500 మంది కూడా వినొచ్చు. ఈ రోజు లక్ష్మీ మేడం గారు పొద్దున్నే మనకి జూమ్ మీటింగ్ మనకి బూట్ క్యాంప్ గురించి చెప్పారు. అదే ఆ 300 చేసి చెప్పాలంటే అయ్యేదా అండి? అవ్వదు. పొద్దున్నే కూర్చొని 5:30 నుంచి 7:30 వరకు ఇద్దరిని మాత్రమే యాక్టివేట్ చేయగలుగుతాం. ఫోన్ లో కానివ్వండి, వాట్సాప్ లో కానివ్వండి. వాట్సాప్ లో ఉన్న వాళ్ళందరికీ మెసేజ్ పెట్టగలమా? ఆల్ మెసేజెస్ కొట్టగలమా? కొట్టలేం. టీం ఎంత అలా కుదురుతుంది. అలాగే వెస్టేజ్ యాప్ లో వెబ్సైట్ లో కూడా మన వెస్టేజ్ కి యాప్ ఉంది తెలుసు కదండి అందరికి. దాంట్లో కూడా ఫాలో అప్ అనేది చేసుకోవచ్చు, టీమ్ ని యాక్టివేట్ చేయొచ్చు. ఈ వెబ్సైట్ లో కూడా మనం ఏమైనా ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నామా, ఆ ప్రొడక్ట్స్ గురించి కానివ్వండి, లేదంటే మన పీవీల గురించి కానివ్వండి, లేదంటే మనము ఏ పిన్ లెవెల్లో ఉన్నాము, మన టీం ఏ పిన్ లెవెల్లో ఉంది కూడా అది కూడా చూసి అనేది ఫాలో అప్ చేయొచ్చు. దాన్ని బట్టి కూడా ఈ
లాస్ట్ మినిట్ లో కన్సిస్టెన్సీ టైంలో పిన్ లెవెల్ మారే వాళ్ళు ఉన్నారు, చూసుకోండి. 14th వస్తుంది, 14th లోపు ప్రొడక్ట్స్ కొన్నారా లేదా చెక్ చేసుకోండి. 100 పీవీలు కొనే వాళ్ళు అందరూ కొంటున్నారా లేదా, ఎవరైనా మిస్ అయ్యారా, 60 పీవీ వాళ్ళు కొనే వాళ్ళు ఉన్నారా, మిస్ అయ్యారా. అలాగే పిన్ 30-40 పీవీస్ తో మిస్ అయిపోతారు, అవన్నీ చెక్ చేసుకోండి అని చెప్పడం వల్ల మనము యాప్ లో చెక్ చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి ఫోన్ లో చూసుకోలేము. అదే మన ఫోన్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి యాప్ లో అనేది చూసుకోవడం జరుగుతుంది. మనకు ఒక వెబ్సైట్ కూడా ఉంది. అలాగే డైరెక్ట్ మీటింగ్స్, ఫేస్ టు ఫేస్ మీటింగ్స్ లో కూడా మనం ఫాలో అప్ అనేది ఇవ్వచ్చు. సీరియస్ పర్సన్స్ తో జాయినింగ్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. సీరియస్ పర్సన్స్ అంటే కోపంగా ఉన్న వాళ్ళు కాదండి, వెస్టేజ్ అంటే సీరియస్ గా వర్క్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు. ఎవరైనా వర్క్ చేయాలి అని సీరియస్ గా ఉన్నారు, నాకు వెస్టేజ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ తో ఉన్న వాళ్ళతో కూడా మనము కన్ఫర్మ్ జాయినింగ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా మనం ఫేస్ టు ఫేస్ 1-to-1 మీటింగ్ లో వాళ్ళకి కనుక మనం వాళ్ళకి చాలా కొంచెంగా మనము జాయిన్ అయ్యే అనేసి ఇంత చెప్పుకోవాలి. మార్కెట్ గురించి డైరెక్ట్ సెల్లింగ్ వచ్చారు కదా, నాకు చెప్పారు కదా, నేను వచ్చాను కదా మీకు చెప్పాను, మరి మీరు ఫోన్ చేసి ఖచ్చితంగా మాట్లాడాలండి. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయినా ఫేస్ చెప్పి కూడా ఎవరైతే అప్లైనర్స్ ఉన్నారో ఆ మైలాన్ కంపెనీలో ఒక మేనేజర్ స్థాయి నుంచి వచ్చి ఈ రోజు సారు 1,20,000 పైన చెక్ తీసుకో అలాగే డిమోటివేట్ సక్సెస్ అనేది వస్తుంది, మీరు డెఫినెట్ గా నిలబడి ఉండండి అని చెప్పేసి నేను మేడం మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. కూడా వాళ్ళకి చూపించేసి వాళ్ళని ఫాలో అప్ చేయొచ్చు. సంబంధించి చూపించుకోవచ్చు. వాళ్ళకి అది నేర్పించడానికి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఉపయోగించుకొని కూడా వాళ్ళకి చెప్పొచ్చు. చెప్తాం కదా, ఒక ప్రొడక్ట్ గురించే కాదు, ఒక ఐడి గురించే కాదు, ప్రతి దాని గురించి మనం ఫాలో అప్ చేసుకోవాలి. ఓకేనా, అవన్నీ కూడా వీటన్నిటి వల్ల కూడా వాళ్ళని ఫాలో అప్ చేయడం జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక ఫోన్ కాల్, ఒక వాట్సాప్, ఒక జూమ్ మీటింగ్, ఈ 3 కరెక్ట్ గా వాడుకుంటే ఫాలో అప్ అనేది డెఫినెట్ గా సక్సెస్ వస్తుందండి. మనకి ఫాలో అప్ సక్సెస్ అవుతూ ఉంటది. ఆ ఫాలో అప్ సక్సెస్ అయింది అంటే డెఫినెట్ గా మనకి ఐడీలు పడితే, ఐడీలు వచ్చినాయి అంటే డెఫినెట్ గా మనకంటూ ఒక సక్సెస్ అనేది రావడం జరుగుతుందండి. ఫాలో అప్ చేయడానికి మరి ఇన్ని చేస్తాం కదా, ఇన్ని చేయాలనుకుంటున్నాం కదా, ఫాలో అప్ చేయాలనుకుంటున్నాం, మరి ఫాలో అప్ చేయడంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలా పడితే అలా ఫాలో అప్ చేస్తే యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇంట్లోనే పిల్లలతో కొంచెం ర్యాష్ గా మాట్లాడితే వినని పరిస్థితి. ఈ రోజుల్లో పిల్లలు గట్టిగా మాట్లాడితే నువ్వు మాట్లాడద్దు, పక్కకి వెళ్ళిపో అనే పరిస్థితులు ఉన్నప్పుడు మరి మనం ఫాలో అప్ చేయాల్సినటువంటి మన కొత్త ప్రాస్పెక్ట్స్ ని మనము చాలా జాగ్రత్తగా, చాలా మర్యాదగా మాట్లాడాలి. చూడండి, మర్యాదగా మాట్లాడాలి, బలవంతం చేయకూడదు, వాళ్ళతో గట్టిగా హార్ష్ గా మాట్లాడకూడదు, మీరు ఐడి వేసుకొని తీరాల్సిందే అనకూడదు. అలా అన్నామంటే వాళ్ళు ఇంకొకసారి మన ఫోన్ ఎత్తరు, మనం ఇటు వస్తున్నామంటే అటు చూసుకుంటూ వెళ్ళిపోతారు. సరైన సమయం ఎంచుకోవాలి. మనకి ఏదో ఉంది కదా అని చెప్పేసి ఉదయం పూట పొద్దున్నే ఫోన్ చేసి నైట్ ఏ టైం అయినా ఫోన్ చేసేసారనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊరుకోరు, ఒక పని పాట లేదా అంటారు. దానికంటే ఒక టైం పెట్టుకోవాలి మనం. మరీ ఎర్లీ అవర్స్ లో అనుకోండి, ఆ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాళ్ళు లేచారో లేదో, హెల్త్ బాగుందో లేదో, పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారో, ఇంట్లో పనులు చేసుకుంటున్నారు, ఇవన్నీ ఏం చూసుకోకుండా మనం పొద్దున్నే లేచామని చెప్పేసి పొద్దున్నే కాల్ చేసి మీరు ఐడి ఇస్తా అన్నారు, మీరు ప్రొడక్ట్స్ కొంటా అన్నారు, మీరు వాడిన ప్రొడక్ట్స్ రిజల్ట్స్ చెప్పండి, మీ కింద వేరే ఐడి వస్తానంది, వాళ్ళు ఏమన్నారు, ఇవన్నీ అడిగామనుకోండి, వీటిలో ఐడి కొత్త ఐడీలు తీసుకురావడం అటుంచి ఉన్న ఐడి వీళ్ళు కూడా పనిచేయకుండా మానేస్తారు. ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా?
ఊరుకోరు. సో అది కూడా మనం చూసుకోవాలండి. వాళ్ళ మాట ముందుగా వినాలి. మన కింద వాళ్ళు మనకి ఏం చెప్తున్నారో ఫస్ట్ మనము చాలా శ్రద్ధగా వినాలి. ఓకేనా? వాళ్ళు ఈ సమస్య ఏంటో తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. దానికి మనం డెఫినెట్ గా వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్ అనేది ఇవ్వాలి. స్పష్టంగా చెప్పాలి. ఎక్కువ మాటలు లేకుండా విషయానికి రావాలండి. ఎక్కువ చెప్పకూడదు. ఏది కూడా ఫాలోఅప్ చేసే విషయంలో కానివ్వండి, నాలెడ్జ్ ఇచ్చే విషయంలో కానీ దేంట్లో కూడా ఎక్కువ లేకుండా వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకే ఇవ్వాలి. నిజాయితీగా ఉండాలి. మనం జెన్యున్ గా ఉన్నా అంటే మన టీం కూడా జెన్యున్ గా ఉంటుంది. అబద్ధపు హామీలు అనేవి ఇవ్వకుండా చూసుకోవాలండి. అంటే మీరు ఒక సంవత్సరం లోపు మీరు ఇంతమంది ఐడీలు తీసుకొస్తే మీకు ఖచ్చితంగా ఒక మంచి రేంజ్ కి వస్తారంటే ఓన్లీ ఐడీలతో రేంజ్ లోకి రారండి. ఖచ్చితంగా ఇది మన ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి కంపల్సరీగా ప్రొడక్ట్స్ ఉండాలి. ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, 100% యూజ్ చేయాలి, షేర్ చేయాలి. ఎప్పుడైతే ప్రొడక్ట్స్ మనము షేర్ చేయగలుగుతామో అప్పుడు మాత్రమే మనకి మంచి ఇన్కమ్ వస్తుందని చెప్పేసి ఆ విషయంలో కూడా మనం ఫాలో అప్ చేయాలి. వాళ్ళని ఒత్తిడి పెట్టకూడదు. మనకి ఐడి విషయంలో కానీ, ప్రొడక్ట్స్ విషయంలో కానీ, మీటింగ్స్ విషయంలో కానీ దేంట్లో కూడా ఒత్తిడి పెట్టకూడదు. నిర్ణయం వాళ్ళకే వదిలేయాలి. వదిలేయాలి కానీ ఆ నిర్ణయం పాజిటివ్ గా తీసుకునేలాగా మనం వాళ్ళని ఫాలో అప్ చేయాలి. గట్టిగా చెప్పకూడదు, అలా అని వదిలేయకూడదు. బట్ వాళ్ళకి మనం పాజిటివ్ గా దాని గురించి చెప్పగలిగితే డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళే కాదండి, నేను కూడా, మనము అందరం కూడా ప్రతిదీ కూడా పాజిటివ్ గా తీసుకుంటాము. నిర్ణయం వదిలేసినా కూడా ఆ నిర్ణయం కూడా మనకి సక్సెస్ కే ఉపయోగపడేలాగా ఉంటుంది. అలాగే విలువలను ఇవ్వాలి. ఉపయోగం ఏంటో చూపించాలి. మనము వాళ్ళకి విలువ ఇవ్వాలి. వాళ్ళు చదువుకున్న వాళ్ళ, చదువుకున్న వాళ్ళ, ఉద్యోగస్తుల, కులం తక్కువ వాళ్ళ, లేదంటే ఇంకేదైనా తక్కువ పని చేసుకునే వాళ్ళ, లేదంటే ఇవన్నీ ఉండకూడదండి. అలా అనుకుంటాం. అందరూ కూడా మనతో పాటు సమానంగా చూసుకోవాలి. వాళ్ళకు కూడా విలువ ఇవ్వాలి. అందరితో మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాక అందరినీ సార్, మేడం అని పిలుస్తున్నాం. ఇదే మన కింద పని చేసే వాళ్ళు అవ్వచ్చు, మన కింద వర్కర్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకెవరైనా అవ్వచ్చు. అందరినీ కూడా పొలైట్ గా ఇవ్వాలి. వాళ్ళకి కంపెనీ గురించి అంతా కూడా ఫాలోఅప్ అనేది కరెక్ట్ గా చేయాలండి. రెగ్యులర్ గా ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. మనకి అంటే ఫాలోఅప్ అంటే డైలీ చేయకూడదు. రెగ్యులర్ గా చేయమన్నాము అంటే జస్ట్ 2-3 days తర్వాతనో, లేదంటే ఒక 1 week తర్వాతనో, మీటింగ్స్ గురించి అయితే ముందుగానే ఒక 1 month ముందు నుంచో, లేదంటే 15 days ముందు నుంచో. అదే మీటింగ్ రమ్మన్నారు కానీ రోజు చెప్పుకుంటూ వెళ్ళారనుకోండి, ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది. అలాగే ప్రొడక్ట్ గురించి మీరు కొనండి 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 అని కొత్తగా ఫాలోఅప్ చేసినా వాళ్ళకి రిస్క్ అనిపిస్తుంది. లైవ్ మీటింగ్లకు రమ్మన్నా రిస్క్ అనిపిస్తుంది. జూమ్ మీటింగ్స్ కి రోజు రమ్మన్నా వాళ్ళకి రిస్క్ అనిపిస్తుంది. ఫాలోఅప్ చేయాలి. బట్ ఎట్లా? వాళ్ళు విసుక్కోకుండా అప్పుడప్పుడు వారానికి ఒక్కసారైనా వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటుంటే, పోనీలే ఇప్పుడైనా ఇది ఒక్కసారైనా విందాము, ఇది ఒక్కసారైనా చూద్దాం, ఇది ఒక్కసారైనా వద్దాం, ఇది ఒక్కసారైనా వాడదాం అనేటువంటి మనస్తత్వం వస్తుంది తప్ప వాళ్ళని విసిగించామంటే అసలకే మోసం వస్తుంది. డిస్టర్బ్ చేయకూడదు. ధైర్యంగా ఓపికతో ఉండాలి. వీళ్ళు రాకపోతే నాకు ఎట్లా, నేను నా టీం బిల్డ్ అవ్వకపోతే నేను సక్సెస్ అవ్వలేను అనేటువంటి ఒక కష్టపడ్డాక వాళ్ళని డిస్టర్బ్ చేస్తామనుకోండి, అసలు వాళ్ళు రాకపోగా ఇంకెవరు కూడా రాకుండా చేస్తారు. వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఊరిక ప్రొడక్ట్స్ కొనమంటారు, ఊరిక మెసేజ్ మీటింగ్స్ కి రమ్మంటారు, ఊరిక జూమ్ జాయిన్ అవ్వమంటారు, ఊరిక కొత్త వాళ్ళని జాయిన్ చేయమంటారు అని చెప్పేసి వాళ్ళు డివియేట్ అయిపోతారు. ఇంకా కొత్త వాళ్ళని కూడా ఎవరిని కూడా రానియరు. కాబట్టి మనం చేసే ఫాలో చాలా పద్ధతిగా, నీట్ గా, ఒక టైం చూసుకొని అన్నిటిగా ఉండాలి. ధైర్యంతో, ఓపికతో ఉండాలి. రిజల్ట్ రాకపోయినా కొనసాగాలి. మనం కానీ మన టీమ్ లో కానీ ఏమైనా రిజల్ట్ రాకపోతే, ఇప్పుడు నేను బ్రాంజ్ డైరెక్టర్ గా ఇప్పుడు 4 నెలల నుంచి 5 నెలల నుంచి అలాగే ఉన్నా కూడా నన్ను మా అప్లైనర్స్ ఉన్న విలువ చెప్తారు. మీరు సిల్వర్ అవడం వల్ల మీకు వచ్చేటువంటి చెక్ అని చెప్తారు. అంతేగాని మీరు రావాలి, ఖచ్చితంగా చెయ్యాలి, మీరు చెయ్యకపోతే కుదరదు అని మాత్రం నాకైతే చెప్పట్లేదండి. నాకు దాని యొక్క ఉపయోగం చెప్తున్నారు. మీరు సిల్వర్ డైరెక్టర్ అయితే మీ పిన్ లెవెల్ మారుతుందండి, మీకు ఒక అచీవ్మెంట్ ఉంటుంది, మీకు ఒక కార్ ఫండ్ కి ట్రావెల్ ఫండ్ కి అచీవ్ అవుతారు. ఇలా పాజిటివ్ వేలో చెప్తూ ఉన్నారు. అలాగే మనం కూడా మన డౌన్ లైన్స్ కి అలాగే ప్రతిదీ పాజిటివ్ వేలో చెప్పాలి. అలాగే కాల్ గానీ, మెసేజెస్ గానీ ఏదైనా కూడా పాజిటివ్ గానే ఉండాలి. మంచి మాటలతోనే చెప్పాలి. ఒక్క లైన్ తోనే ముగించాలండి. ఫాలోఅప్ అంటే ఒత్తిడి కాదు, సహాయం. ఫాలోఅప్ అంటే వాళ్ళని ప్రెజర్ చేయకూడదండి. ఫాలోఅప్ అంటే వాళ్ళకి హెల్ప్ చేసేలాగా ఉండాలి. అది ప్రొడక్ట్స్ విషయంలో కానివ్వండి, జూమ్ క్లాస్ లో కానివ్వండి, లైవ్ క్లాస్, ప్రతి దానికి కూడా వాళ్ళకి మనం సహాయం చేసినట్టు ఉండాలి. కానీ మీరు ఇలాగే చేయాలని ఒక ఒత్తిడి అనేది వాళ్ళకి కలిగించకూడదండి. మరి ఫాలోఅప్ వల్ల లాభాలు ఏంటి అంటే కస్టమర్ల నమ్మకం పెరుగుతుంది. అంటే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ అయ్యే ముందు కస్టమరే ఉంటారు. సో వాళ్ళని ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళని ఫాలోఅప్ చేస్తే, ప్రొడక్ట్స్ విషయంలో ఫాలోఅప్ చేస్తే మంచి కస్టమర్ అవుతారు. కస్టమర్ అయ్యారంటే డెఫినెట్ గా మనకి డిస్ట్రిబ్యూటర్ అయ్యారంటే డెఫినెట్ గా ఒక లీడర్ గా తయారవుతారండి. అలాగే
రీఆర్డర్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. మనకి మళ్ళీ కస్టమర్ కి అనుకోండి ఒక ప్రొడక్ట్ మీద మంచి నాలెడ్జ్ ఇచ్చామనుకోండి, దాని గురించి ఫాలో అప్ చేసామనుకోండి, వాడుకున్నాక వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ రీఆర్డర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెరుగవుతుంది. అలాగే మన కస్టమర్ తో పాటు మనకైనా అంతేనండి, మన డిస్ట్రిబ్యూటర్స్ కూడా మనకి ఫాలో అప్ చేయడం వల్ల సాటిస్ఫాక్షన్ అనేది పెరుగుతుంది, రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, టీమ్ ఎంగేజ్ పెరుగుతుంది, డ్రాప్ అవుట్స్ తగ్గుతారు, ప్రొడక్ట్ రిజల్ట్ క్లియర్ గా తెలుస్తాయి, లాంగ్ టర్మ్ ఇన్కమ్ అనేది బిల్డ్ అవుతుంది, బిజినెస్ స్టెబిలిటీ అనేది వస్తుందండి. చూడండి, ఒక్క దాంట్లో ఫాలో అప్ చేయడం కాదు, అన్నిట్లో ఫాలో అప్, ఒక్కొక్కరికి అంటే అందరికీ అన్ని అవసరం ఉండదు, ఎవరెవరికి ఏది అవసరమో ఆ విషయంలో ఫాలో అప్ చేసుకుంటూ వస్తే దానికి అనుగుణంగా మనకి టీం అనేది బిల్డ్ అవుతుందండి. టీం బిల్డ్ అయిందంటే డెఫినెట్ గా మంచి పీవీ వస్తుంది, మంచి పీవీ వచ్చిందంటే మంచి చెక్ కూడా రావడం జరుగుతుంది, ఖచ్చితంగా సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ అనేది కొంచెం నేను లేట్ గా చేసుకోవడం